ఇవి ఈ పేరంటాల సమయంలో అందరి ఇళ్లల్లో చెత్త పేరుకుపోయినట్టుగా ఇవి పేరుకుపోతూ ఉంటాయి. ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏవైనా ప్రయోజనము, ఉపయోగం ఉందా? ఒకసారి ఆలోచించండి. అవి పూజకి కూడా పనికిరావు. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి. కొన్ని రోజులు మీరు నుదుట కుంకుమ పెట్టుకొని చూడండి. పసుపు కాస్త నోట్లో వేసుకొని చూడండి. మీకు అనారోగ్యాలు, ఆ నుదుట మీద మచ్చలు ఏర్పడకపోతే నన్నడగండి. మరి ఎందుకు ఇలాంటివి ఉపయోగించడము? కనుక దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. పేరెంటాలు ఈ సమయంలో మరి పసుపు, కుంకుమలు ఇవ్వాలంటారు గదా! చక్కగా ఇంట్లో ఎలాంటి కెమికల్స్ లేనటువంటి పసుపు, కుంకుమలు ఉపయోగిస్తూ, ఆ వచ్చినటువంటి ఆ ముత్తైదువకు కుంకుమ బొట్టు పెట్టండి. పసుపు మంగళసూత్రానికి అందివ్వండి. చాలు. ఇంక మళ్ళీ పసుపు, కుంకుమలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా వస్తువులు ఇస్తుంటే గనక వాటిలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ ఇలా వేసి ఇవ్వండి, సరిపోతాయి. అంతేగాని ఇలా పూజల పేరిట వాయనాలు, తాంబూలాలు, పేరంటాల పేరిట ఇలాంటి పసుపు, కుంకుమలు వాడి అనవసరమైనటువంటి ఖర్చు మీకు అవి ఇంట్లో